హాయ్ ఫ్రెండ్స్, వయసు 60 దాటాక చాలామంది అంటుంటారు, నీళ్లు బాగానే తాగుతున్నామండి, కానీ నీరసం తగ్గట్లేదు అని. నిజానికి 60 ఏళ్ల తర్వాత మన బాడీ మెకానిజం మారుతుంది. మీరు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగినా అవి రక్తంలోకి చేరి రక్త ప్రసరణను పెంచుతున్నాయా, లేక కేవలం కిడ్నీల మీద భారం పడి బయటకు వెళ్ళిపోతున్నాయా అన్నదే అసలు పాయింట్. గుర్తుంచుకోండి, తప్పు నీళ్లు తాగడంలో లేదు, మీరు తాగే పద్ధతిలో ఉంది. ఈ రోజు నేను చెప్పబోయే 5 చిన్న మార్పులు మీరు చేస్తే మీ రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ఆ కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు మాయమవుతాయి. బాడీ మళ్ళీ యాక్టివ్గా మారుతుంది. అసలు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? పదండి, వీడియోలోకి వెళదాం. చాలామంది రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగేస్తున్నాను అని గర్వంగా చెప్తారు. కానీ ఫ్రెండ్స్, 60 ఏళ్ల తర్వాత మన రక్తనాళాలు కొంచెం బిగుతుగా, అంటే స్టిఫ్గా మారతాయి. దీనివల్ల మీరు కేవలం ప్లెయిన్ వాటర్ తాగితే అది రక్తంలోకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా కేవలం యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. మీ శరీరానికి ఇప్పుడు కావాల్సింది కేవలం నీళ్లు కాదు, ఆ నీటిని రక్త ప్రసరణకు ఇంధనంలా మార్చే ఒక ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీళ్లల్లో కలిపే ఆ 5 పవర్ఫుల్ ఎడిషన్స్ మరియు వాటి వల్ల కలిగే అద్భుతమైన మార్పులేంటో వివరంగా చూద్దాం. పాయింట్ నెంబర్ 1, దోసకాయ ప్లస్ పుదీనా నీరు, కుకుంబర్ అండ్ మింట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. మొదటిది అందరికీ ఎంతో ఇష్టమైనది దోసకాయ మరియు పుదీనా నీరు. ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ 60 ఏళ్లు దాటిన వారికి ఇది ఒక ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో వేడి పెరిగి రక్తనాళాలు కుంచుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ ఆ సమస్యను దూరం చేస్తుంది. దీని తయారీ చాలా ఈజీ. 1 లీటర్ నీటిని తీసుకోండి, అందులో అర దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయండి. అలాగే 10 నుంచి 12 తాజా పుదీనా ఆకులను వేయండి. ఈ నీటిని ఒక 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. అప్పుడు ఆ రెండింటిలోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు: దోసకాయలో ఉండే సిలికా మరియు పొటాషియం మన రక్తనాళాలను దృఢంగా ఉంచుతాయి. వయసు రీత్యా రక్తనాళాల్లో వచ్చే బలహీనతను ఇది అడ్డుకుంటుంది. పుదీనా ఒక న్యాచురల్ కూలెంట్. ఇది రక్తం సజావుగా ప్రవహించేలా చేస్తుంది, స్మూత్ బ్లడ్ ఫ్లో. అంతేకాకుండా ఇది రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ నీటిని రోజంతా కొంచెం కొంచెం తాగుతూ ఉంటే మీ బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా ముఖంలో ఒక తెలియని ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. చూశారు కదా, నీళ్లు తాగే పద్ధతిని మార్చుకుంటే మీ ఆరోగ్యం ఎలా మారుతుందో. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే 60 దాటాక ఆరోగ్యం కంటే గొప్ప ఆస్తి ఏముంటుంది చెప్పండి. పాయింట్ నెంబర్ 2, నిమ్మకాయ ప్లస్ అల్లం నీరు, లెమన్ అండ్ జింజర్ వాటర్. ఇక రెండవది, ఇది కేవలం నీరు కాదు, మీ శరీరానికి ఒక మ్యాజికల్ మార్నింగ్ డ్రింక్. వయసు పెరిగే కొద్దీ ఉదయం లేవగానే చాలామందికి ఒళ్ళు నొప్పులు, నీరసంగా అనిపిస్తుంటుంది. దానికి కారణం రాత్రంతా మన బాడీలో రక్త ప్రసరణ నెమ్మదించడమే. ఈ నిమ్మ అల్లం నీరు మీ శరీరానికి ఒక స్పార్క్లా పనిచేస్తుంది. దీని తయారీ చాలా సులభం. 1 గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోండి, అందులో ఒక అర నిమ్మకాయ రసాన్ని పిండండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నని స్లైసెస్గా కోసి అందులో వేయండి, లేదా అల్లం రసాన్ని వాడవచ్చు. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున, అనగా ఎంటీ స్టమక్ తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు: వయసు రీత్యా రక్తనాళాలు బిగుతుగా మారతాయి. నిమ్మకాయలోని విటమిన్ సి రక్తనాళాలను రిలాక్స్ చేసి అవి వెడల్పు అయ్యేలా చేస్తుంది. దీనివల్ల రక్తం ఫ్రీగా బాడీ అంతా పాకుతుంది. వయసు 60 దాటాక రక్తం కొంచెం చిక్కబడే అవకాశం ఉంటుంది. అల్లం ఒక అద్భుతమైన బ్లడ్ థిన్నర్. ఇది రక్తం గడ్డ కట్టకుండా చూస్తూ ప్రవాహాన్ని స్మూత్ చేస్తుంది. ఈ డ్రింక్ తాగిన 30 నిమిషాల్లోనే మీ బాడీలో బ్లడ్ ఫ్లో స్పీడ్ పెరుగుతుంది. రోజంతా కావలసిన ఎనర్జీ మీకు అందుతుంది. మీకు ఆ రోజంతా అలసట అనేదే దరిచేరదు. మిత్రులారా, ఈ సింపుల్ మార్పు మీ ఆరోగ్యంలో పెద్ద మార్పును తెస్తుంది. మీరు ఇప్పటికీ ఉదయం టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి ఈ అల్లం నిమ్మ నీటిని ట్రై చేయండి. మీ ఆరోగ్యంలో వచ్చిన మార్పును మీరే గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 3, బీట్రూట్ వాటర్. ఇక మూడవది, దీన్ని రక్త ప్రసరణకు సూపర్ డ్రింక్ అని చెప్పవచ్చు. అదే బీట్రూట్ వాటర్. వయసు పెరిగే కొద్దీ మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల
రక్తనాళాలు కుంచుకుపోయి రక్తం సరిగ్గా ప్రవహించదు. కానీ బీట్రూట్ ఆ నైట్రిక్ ఆక్సైడ్ను మళ్లీ పెంచి మీ రక్తనాళాలను గంగానదిలా వెడల్పుగా మారుస్తుంది. దీన్ని తయారు చేయడం చాలా సింపుల్. ఒక 100 ml చిక్కటి బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. దీన్ని 300 ml సాధారణ నీటిలో, అనగా ఒక పెద్ద గ్లాస్ నీళ్లలో మిక్స్ చేయండి. మరీ చిక్కగా తాగడం కంటే ఇలా నీటిలో కలిపి తాగడం వల్ల మీ శరీరం దీన్ని సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు: బీట్రూట్ తాగిన వెంటనే మీ రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల హై బీపీ సమస్య ఉన్నవారికి ఇది ఒక న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది. బీట్రూట్ రక్తాన్ని కండరాల దాకా, మెదడు దాకా వేగంగా తీసుకెళ్తుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. చాలామంది 60 దాటాక 2 అడుగులు వేయగానే ఆయాసపడతారు. ఈ డ్రింక్ మీ స్టామినాను పెంచి మీరు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. దీని విశేషం ఏమిటంటే, మీరు ఈ నీళ్లు తాగిన కొన్ని గంటల్లోనే ఆ డిఫరెన్స్ మీ బాడీలో తెలుస్తుంది. కాళ్ళు తేలిగ్గా అనిపిస్తాయి, నీరసం మాయమవుతుంది. మిత్రులారా, బీట్రూట్ అనేది మీ వంటింట్లో ఉండే ఒక అద్భుతమైన ఔషధం. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. పాయింట్ నెంబర్ 4, కారం నీరు, కాయన్ పెప్పర్ వాటర్. ఇక 4వ పాయింట్, ఇది కొంచెం స్పైసీగా ఉండొచ్చు, కానీ దీని పవర్ మాత్రం అమోఘం. అదే కాయన్ పెప్పర్, లేదా మన దగ్గర దొరికే పండు మిర్చి కారం నీరు. వయసు పెరిగే కొద్దీ మన రక్త ప్రసరణ వ్యవస్థ మొద్దుబారుతుంది. ఈ చిటికెడు కారం మీ రక్తనాళాలకు ఒక షాక్ ట్రీట్మెంట్లా పనిచేసి రక్తాన్ని పరుగులు పెట్టిస్తుంది. దీని తయారీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో కేవలం ఒక్కటంటే ఒక చిటికెడు, అనగా పీసరంత కారపొడిని కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి నెమ్మదిగా తాగండి. దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు: కారం నీరు తాగిన వెంటనే మీ శరీరంలో వేడి పుడుతుంది. దీనివల్ల రక్తనాళాలు వెడల్పు అవుతాయి. ఫలితంగా రక్తం ఫ్రీగా ప్రవహించడానికి ఖాళీ దొరుకుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచకుండానే రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. చాలామందికి 60 ఏళ్ల తర్వాత చేతులు, కాళ్ళు చల్లగా పడిపోవటం లేదా తిమ్మిలు రావడం జరుగుతుంది. ఈ కారం నీరు రక్త ప్రసరణను శరీర చివరి భాగాల వరకు, అంటే వేళ్ల చివరల వరకు తీసుకెళ్తుంది. ఒక చిన్న హెచ్చరిక మిత్రులారా, మీకు అల్సర్ సమస్య ఉన్నా లేదా మీరు ఇప్పటికే బీపీకి మెడిసిన్ వాడుతున్నా ఈ పద్ధతిని పాటించే ముందు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ డ్రింక్. మీకు ఈ చిట్కా కొత్తగా అనిపించిందా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు షేర్ చేసే ఒక వీడియో ఒకరి ప్రాణాన్ని లేదా ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. పాయింట్ నెంబర్ 5, మందార నీరు, హైబిస్కస్ వాటర్, ద కింగ్ ఆఫ్ డ్రింక్స్. ఇక అన్నిటికంటే పవర్ఫుల్ నెంబర్ 1 డ్రింక్ అదే మందార నీరు. రక్త ప్రసరణను పెంచడంలో దీనికి మించిన మొనగాడు లేడు. 60 ఏళ్లు దాటిన వారికి ఇది ఒక అమృతం లాంటిది. దీని తయారీ విధానం కొంచెం ప్రత్యేకం. కొన్ని ఎండిన మందార పువ్వులను తీసుకోండి. వీటిని ఒక గ్లాస్ చల్లని నీళ్లలో వేసి దాదాపు 8 నుంచి 10 గంటల పాటు అలాగే నాననివ్వండి. రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం ఆ నీటిని వడకట్టి తాగటం ఉత్తమ పద్ధతి. దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు: వయసు పెరిగే కొద్దీ గట్టిపడే రక్తనాళాలను ఇది తిరిగి మెత్తగా, ఫ్లెక్సిబుల్గా మారుస్తుంది. ఇది సహజంగానే మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తం చిక్కబడకుండా గుండె నుంచి కాళ్ల గోళ్ల వరకు చాలా స్పీడ్గా ప్రవహించేలా చేస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా తాగడం మొదలు పెడితే మీ శరీరంలో వచ్చే ఆ పాజిటివ్ చేంజ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండటానికి మనం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు. మనం రోజూ తాగే నీళ్లలోనే ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. గుర్తుంచుకోండి, 60 ఏళ్ల తర్వాత శరీరానికి కేవలం నీళ్లు మాత్రమే సరిపోవు. ఆ నీటిని ఉపయోగించుకునేలా చేసే యాక్టివేషన్ కావాలి. పైన చెప్పిన 5 డ్రింక్స్ మీ శరీరానికి ఆ శక్తిని అందిస్తాయి. ఈ వీడియోలో మనం చెప్పుకున్న ముఖ్యమైన అంశాలు: 1, ప్లెయిన్ వాటర్ తాగడం కంటే ఏదైనా కలిపి తాగడం మేలు. 2, రక్త ప్రసరణ పెరిగితేనే ఆరోగ్యం బాగుంటుంది. 3, ఈ 5 డ్రింక్స్ మీ ఎనర్జీని, స్టామినాని పెంచుతాయి. ఫ్రెండ్స్, మరి ఈ 5 పవర్ఫుల్ డ్రింక్స్లో మీరు రేపటి నుండి దేనితో మీ రోజును మొదలు పెట్టబోతున్నారు? వెంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ వీడియోను ఏ ఊరు లేదా ఏ సిటీ నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీ ప్రాంతం పేరు చూడటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లోని మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని హెల్త్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మళ్ళీ మరో పవర్ఫుల్ హెల్త్ సీక్రెట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.